ఒరే చిరు, ఏంద్రా నువ్వు? ఏం చేస్తుండవురా? ఏముండదు అత్త, ఇంటి ముందు శుభ్రం చేస్తాడా. బాగుండాదిరా, బాగుండాది. వేరు కాపురం పెట్టి 2 దినాలైనదో లేదో ఇంట్లో పని బయట పని అన్ని నీతోనే చేయిస్తుండదా ఆ విజయ? ఎందుకత్త అట్టంతా ఆలోచిస్తా ఉండవు? తను చెప్తేనే నేను చేస్తానా ఏమే? తన మీద ప్రేమతో కూడా చేయొచ్చును కదా. నిన్ను మామూలుగా కాదురా, మెట్టు ఇరిగేలా కొట్టాలా. ఇప్పుడు అంత తప్పేం చేసినాను? తప్పున్నరా? 25 ఏళ్ల నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. అరే, అర్ధరాత్రి దాకా యాడాడో తాగొస్తే నీకోసం ఎదురు చూసి ఒక ముద్ద అన్నం పెట్టి పడుకునేదాన్ని. నీకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనల్లాడిపోయేదాన్ని. అట్లాంటిది ఈ ప్రేమ యా పొద్దైనా నా మీదొచ్చినాదా? అందుకేరా పెద్దోళ్ళు చెప్తుంటారు, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని. ఇప్పుడు మాత్రం నీ పెళ్ళాం కోసం చాట పట్టినావు. ఆ లోపల అంట్లు కూడా తోవుతా ఉండావేమో, ఎవరికి తెలుసు? అవును, ఇప్పుడేమి నా బెండ్ల నాకు గాక ఇంకెవరికి ఎక్కువ అవుతుంది? మీ అన్నయ్య నీకు ఎక్కువ కదా, అట్నే ఇది. పెళ్ళయిందాక మాత్రము నేనట్టా ఇట్టా అని ఓ వీరకథ చెప్పుకుంటా వచ్చినావు. ఇప్పుడేవిరా అంటే పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతా ఉండవు, అంతే కదా? అత్త, నువ్వు నన్నను మా అమ్మనేం అనబాక. నాకే చేయాలనిపించినది చేస్తా ఉండా. ఏమిరా బాగా మారిపోయి ఉండావు? పెళ్ళాన్ని ఒక్క మాట కూడా అన్నియట్లేదుగా. తప్పు చేస్తే అనాలా? ఊరికి అట్టంతా అంటే ఏం బాగుంటది? అంటే ఇప్పుడేమంటావురా నువ్వు? నీతో ఏమంటానత్త? ఇట పొద్దున్నే మన ఇద్దరి మధ్య జగడం ఎందుకు? సరదాగా ఏమన్నా మాట్లాడుకుందాం. అవునవును, మీ నాయన కాని చూసినాడంటే సరదా ఇద్దరికి తీరుస్తాడు. ఇప్పుడు అప్పులు ఎందుకు గుర్తు చేస్తావులే గానీ నీ పన్ను చూడు, నా పని నేను చేసుకుంటాను. ఇందాక మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. మీ బావగారు వాళ్ళ అబ్బాయి చిరు పోలీస్ స్టేషన్ లో ఏదో గొడవ పెట్టుకున్నాడంట అని చెప్పింది. అరే చిరు, ఆ అశ్విని ఏమో వాగుతుండాదురా. నిన్న మీ ఇద్దరు పోలీస్ స్టేషన్ కి పోయినారంట. ఆడేదో గొడవైనాదంట, ఏందది? అవును, పోలీస్ స్టేషన్ కి ఎందుకు పోయినారా మీరు? ఇప్పుడు ఆ విషయం అత్తకి చెప్పినానంటే బాధపడుతుంది.